రామయ్యంపేట మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తారని, ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో వాటిని అన్నింటినీ పరిగణలోకి తీసుకుని వాటిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. రామయ్యంపేట మున్సిపల్ పట్టణంలోని రైతు వేదికలో రామయ్యంపేట పట్టణం మరియు మండలానికి సంబంధించిన 22 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చిన చెక్కులను ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. నూతనంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షునిగా నియామకమైన మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ శాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ ఎన్ని అడుగులు లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆసుపత్రుల్లో వివిధ రకాల చికిత్సలు చేయించుకున్న వారికి చెక్కులు అందించడం జరుగుతుందని, ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు ఒక వరం లాంటిదన్నారు. మండలంలోని 22 మంది లబ్ధిదారులకు చెక్కులను అందించడం జరిగిందని, అదేవిధంగా రామయ్యంపేట మండలమే కాకుండా నియోజకవర్గంలో ఎక్కడ అవినీతి జరిగినా ఉపేక్షించేది లేదని, చట్టబద్ధమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. నియోజకవర్గంలో ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో వాటన్నింటిని పరిగణలోకి తీసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి వారిపై చర్యలు తీసుకునే విధంగా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ లావణ్య నాగరాజు, వైస్ చైర్మన్ నవనీత గణేష్, పార్టీ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు రామకృష్ణయ్య, మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మండల్ అదేవిధంగా రామాయణపేట పట్టణానికి సంబంధించి సిఎంఆర్ఎఫ్ చెక్కులు మనందరూ కూడా పంపిణీ చేయడం జరిగింది. మరి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇవాళ బ్రహ్మాండంగా మరి సిఎంఆర్ఎఫ్ చెక్లని అందరూ కూడా పంపిణీ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇదే కాదు, బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ రామాయణపేట పట్టణాన్ని మండలాన్ని అన్ని విధాలుగా ముందుంచుతామని తెలియజేస్తున్నాం. మరి ఎక్కడ అవినీతి జరిగినా తప్పకుండా తీవ్రమైన చర్యలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తూ, మరి ఇప్పటికే ఎక్కడెక్కడ అవినీతి జరుగుతుంది, ఎక్కడెక్కడ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని మరి సంబంధిత అధికారులకు చెప్పడం జరిగింది. అతి తొందరలో దాని మీద చర్యలు తీసుకుంటాం.